చూడండి ఇక్కడ ఆప్షన్ ఇన్స్టాలేషన్ అని చూడండి. ఇన్స్టాలేషన్ ఓకే బటన్ ప్రెస్ చేసి 4 times 0 ప్రెస్ చేయగానే లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ సిగ్నల్ అదే సైడ్ బటన్ నొక్కాలా. సైడ్ బటన్ నొక్కేసి ఈ శాటిలైట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసి ఇందులో మనము 102 నేను ఆల్రెడీ కొత్తగా నేను సపరేట్గా యాడ్ చేసినాను. దీంట్లో కొత్తగా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి యాడ్ అయిన చూడండి కొత్త శాటిలైట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ దీంట్లో ఉన్నా కానీ నేను కొత్తగా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక టీవీ మాత్రమే యాడ్ చేశాను దీంట్లో. ఇది స్ట్రాంగ్ టీవీ. నేను ఈ టీవీ వేసేసుకొని వీడియో కాల్ చేసేసుకొని ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనేది నేను చూడండి 91% వస్తుంది. నేను దీని సిగ్నల్ అనేది ట్రాక్ చేసేసుకున్నాను వితౌట్ డీబీ మీటర్. నా దగ్గర డీబీ మీటర్ అంటే అదే ట్రాకింగ్ చేస్తారు కదా, సాటిలైట్ ట్రాకింగ్ చేసే మీటర్ ఉంటుంది కదా, అది లేకుండా నేను ట్రాక్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టీపీ కూడా నేను మొత్తం డిలీట్ చేసేస్తాను. చూడండి ఆల్ డిలీట్ అని ఉంది. ఎందుకంటే నేను ఒకవేళ ఈ టీపీ ఇలాగే పెట్టుకొని నేను స్కాన్ చేశాను అనుకోండి, డబుల్ ఈ టీపీకి సంబంధించిన ఛానల్స్ డబుల్ వస్తాయి. నేను ఇక్కడ ఏం చేంజ్ చేయను. ఇదైతే నేను 18 volts పెట్టాను. మీరైతే దీన్ని అసలు చేంజ్ చేయొద్దండి. మీకైతే ఇది వస్తుంది 13 లేదా 18 volts అనేసి వచ్చేస్తుంది. మీరు దీన్ని అయితే అసలు మార్చొద్దండి. నేను 18 volts ఎందుకు పెట్టానంటే నాకు టూనర్కి సెటప్ బాక్స్ టూనర్కి సరైన వోల్టేజ్ అందట్లేదు, సిగ్నల్ సరిగ్గా రావట్లేదు కాబట్టి నేను అలా సెట్ చేశాను. తర్వాత అసలు ఇది ఏం చేంజ్ చేయకుండా లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లైండ్ సెట్స్ ఇక్కడ సైడ్ బటన్ వచ్చేస్తే మనకు వస్తాయి ఆప్షన్. నేను శాటిలైట్ అని ఉంటుంది, బ్లైండ్ సెట్స్లోకి పెట్టుకోండి. బ్లైండ్ సెట్స్ పెట్టుకొని ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు టీపీస్ లేవు కదా, ఎలా వస్తాయి అంటే అవి ఆటోమేటిక్ తీసుకుంటాయి, ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ 108 degrees మనం సెట్ చేసాం కదా సిగ్నల్ ఎయిర్టెల్లో, కాబట్టి అదే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయి వర్కింగ్ టీపీస్ ఏవైతే ఉంటాయి ఇప్పుడు ప్రెజెంట్ ఛానల్స్ వచ్చేవి అవన్నీ టీపీలో స్కాన్ అయిపోతాయి. చూడండి నాకు 6 టీపీలు వచ్చినాయి. అవతల కూడా సేమ్ వచ్చినాయి. కొత్త టీపీసే యాడ్ అవుతున్నాయి అనమాట. ఇది పాతవి కొత్తవి అని చూపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ దీంట్లో ఉన్నవి అని చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ వేరే శాటిలైట్లు ఉంటాయి కదా, దాంట్లో ఉన్నవి అంటే నా దగ్గర ఆల్రెడీ దీంట్లో ఒక 108 degrees శాటిలైట్ ఆల్రెడీ ఉంది. నేను కొత్తగా యాడ్ చేసి ఇది స్కాన్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ ఫౌండ్ అని వచ్చింది. ఇప్పుడు కొత్త టీవీ అనేది వచ్చింది. అయినా దీంట్లో ఏం డబుల్ ఛానల్స్ రావు, ఇప్పుడు సింగిల్ ఛానల్స్ వస్తాయి. టోటల్ నాకు ఎన్ని ఛానల్స్ వస్తాయో స్కాన్ చేసి చూపిస్తాను మీకు. నేను ఎయిర్టెల్ సెట్ చేశాను అంటే ఒకటే రీఛార్జ్, ఒకటే సెటప్ బాక్స్, ఒకటే రీఛార్జ్. మీకు ఆల్రెడీ నేను సన్డైరెక్ట్లో 13 November అదే ఎక్స్పైర్ అవుతుందని చూపించాను కదా, సేమ్ నెంబర్ సేమ్ ఉంటుంది. నేను మళ్ళీ మీకు మెనూలోకి వెళ్ళి అది చూపిస్తాను లాస్ట్లో ఆప్షన్. అదేనా కాదా అనేది మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను కొద్దిసేపు ఆపేస్తాను, వీడియో లాగ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, టోటల్ 12 టీపీస్ స్కాన్ అయినాయి. చూడండి తర్వాత ఛానల్స్ కూడా స్కాన్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. 12 టీపీస్ కాదు, ఆల్మోస్ట్ 18 or 17 ఉన్నాయి ఎయిర్టెల్లో అయితే. నాకు 12 మాత్రం వచ్చినాయి. 12 వచ్చినాయి అంటే నేను సిగ్నల్ ఎక్కడో మిస్ చేశాను, కరెక్ట్గా సెట్ చేయలేదు. దీన్ని బట్టి నాకు ఛానల్స్ ఎన్ని వస్తాయి టోటల్ చూద్దాము. నేను ఇలాగ క్రాస్ ఎందుకు చేశానంటే ఇక్కడ ఛానల్ పేర్లు వస్తాయి కదా, అది కనపడకూడదు అనేసి హైడ్ కావాలనేసి ఇలా క్రాస్ పెట్టాను. ఇది ఆటోమేటిక్గా ప్లే అవుతాయి. ఓకే నేను మ్యూట్ చేసినాను. చూడండి ఛానల్ లిస్టు. ఓకే ఆల్మోస్ట్ మిడిల్లో ఉంది అనుకుంటా. ఇది 300 పైన ఉన్నాయి. ఇవన్నీ కలర్లో ఉన్నాయి అనుకోండి. కలర్లో ఉంటే ఖచ్చితంగా నెట్ కలర్లో వచ్చింది అనుకోండి, నెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ కలర్లో ఉండేవన్నీ ప్లే అవుతాయని, కలర్ లేనివి ప్లే అవ్వవు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను 1 button ప్రెస్ చేసి వెళ్ళిపోతాను సిగ్నల్ ఫస్ట్ ఛానల్ నుంచి వచ్చేద్దాం. ఓకే ఈ 3 ఛానల్స్ వచ్చేసి ఇన్బిల్ట్ అయి ఉన్నాయి, సాఫ్ట్వేర్లో వచ్చినాయి. తర్వాత ఇప్పుడు చూడండి 5 నుంచి ఛానల్ నెంబర్ 5 నుంచి అయితే మనకు ఛానల్స్ స్కాన్ అయిపోయినాయి. ఓకే ఇందులో తెలుగు ఛానల్స్ ఏవి లేవు స్టార్టింగ్లో అయితే. చూడండి నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అవుతున్నాయి. చూడండి అప్పుడే ఛానల్ నేను మార్చి చూపిస్తూ ఉన్నాను. టీవీ నేను తెలుగు, సాక్షి, TV5, తర్వాత భక్తి, ఇవన్నీ మన తెలుగు ఛానల్స్ మాత్రం నేను ప్లే చేస్తాను. మిగిలినవి మెయిన్ ఛానల్స్ కూడా దీంట్లో ఉన్నాయి, చూపిస్తూ ఉంటాను. జెమినీ కామెడీ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, SVBC, ఇది కన్నడ ఏమనుకుంటా, తర్వాత ABN ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్. ఓకేనా, ఇవన్నీ తెలుగు ఛానల్స్. ఖుషి టీవీ, TV10 న్యూస్, ఈటీవీ తెలంగాణ, తర్వాత చూడండి స్టూడియో యువ, ఇది కూడా తెలుగు ఛానల్ అనుకుంటా, కొత్త ఛానల్ యాడ్ అయింది అనుకుంటా. జెమినీ మ్యూజిక్. ఓకేనా ఫ్రెండ్స్, మనకు సన్డైరెక్ట్లో తీసుకుంటే సౌండ్ మాత్రం వచ్చేది, అది HD ఛానల్స్ ప్లే అయ్యేవి కావు. NTV, దీంట్లో అయితే ఎయిర్టెల్లో అయితే HD ఛానల్స్ ప్లే అవుతాయి. చూడండి నాకు సిగ్నల్ కూడా దాదాపుగా 13 dB వస్తుంది. వర్షం వచ్చినా కూడా మనకు సిగ్నల్ అనేది మిస్ అవ్వదు, నీట్గా వస్తాయి. చాలా ఎక్కువ వచ్చినాయి మనకు సిగ్నల్. 91% వచ్చింది కదా. చూడండి ఇంకా చూసుకోండి, యానిమల్ ప్లానెట్ ఇవన్నీ ఉన్నాయి ఛానల్. చూసుకోండి ఇవే ఉన్నాయో, ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఇవన్నీ ప్లే అవుతాయి ఫ్రెండ్స్. అసలు ఎంత నీట్గా వస్తుంది చూడండి ఒకసారి, బ్యాక్గ్రౌండ్లో చూడండి మీరే. అసలు ఎక్కడ స్ట్రక్ గిక్ అనేది ఉండదు. నార్మల్గా ఎలా అయితే మనకు వేరే శాటిలైట్ ద్వారా వేరే DTH నుంచి మనం ఎలా అయితే సెటప్ బాక్స్ పెట్టుకొని కనెక్ట్ చేసుకుంటాం, సేమ్ అలాగే ఉంటుంది. కాకుంటే ఇది ఫ్రీ టు ఎయిర్ బాక్స్లో మనం సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో ఒక రీఛార్జ్ చేసుకుంటాం. చెప్పాను కదా, మినిమం మీకు 150 లోపే ఉంటుంది పర్ మంత్. 140, 130 మాత్రమే ఉంటుంది.
పర్ మంత్కి. ఒకవేళ మీరు త్రీ మంత్స్ రీఛార్జ్ చేశారనుకోండి, 3 మంత్స్ చేసినా మీకు మంత్కి 100 పైన పడుతుంది అంతే. 3 మంత్స్కి కలిపి మీకు 343 330లోనే మీకు రీఛార్జ్ అయిపోతుంది. ఈ కలర్ లేనివి ప్లే అవ్వవు, ఓన్లీ కలర్లో ఉన్నవి మాత్రం ప్లే అవుతాయి. ఇది అమృత కూడా తెలుగు అనుకుంటా. సన్ లైఫ్ ఇవన్నీ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. చూడండి ఇక్కడైతే రిపీట్ అయితే అవ్వవు ఛానల్స్ ఆల్మోస్ట్. ఇది మహామాక్స్ మన తెలుగు అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, నేను మిస్ చేస్తా ఉన్నాను. ఏఎన్పి న్యూస్ ఇవన్నీ మనకు సంబంధం అనుకుంటా. ఓకే చూడండి, డిజ్నీ ఇది హెచ్డి ఛానల్ వచ్చింది, కిడ్స్ది డిజ్నీ ఛానల్ అని ఉంది చూడండి. ఓకే లోడింగ్ తీసుకోవడానికి అయితే టైం తీసుకున్నది, ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నీట్గా ప్లే అవుతుంది చూడండి. అసలు బఫరింగ్ అవి అవ్వదు అసలు. నెట్ కూడా కనెక్ట్ చేస్తాం అంతే, జస్ట్ నెట్ కూడా డిటెక్షన్ అవ్వదు. మీరు 18-20 అవర్స్ నేను యూజ్ చేశాను కదా, 18-20 అవర్స్ ప్లే చేసినా కూడా జస్ట్ 20 MB 30 MB మాత్రమే పోతుంది. ఇలా ఛానల్స్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఒక కేబీస్లో కట్ అవుతుంది అంతే, సింపుల్గా అంతే, ఎక్కువ ఏం కట్ అవ్వదు. మామూలుగా మీరు మిగతా టైంలో అదే యూట్యూబ్ చూస్తే మాత్రం మామూలుగా నార్మల్గా మొబైల్ ఎలా అయితే డైరెక్ట్ కట్ అవుతుందో అలా కట్ అవుతుంది. చూడండి ఇది సోనీ ఛానల్ సంబంధించినవి అయితే. స్పోర్ట్స్ ఛానల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ ఛానల్స్ దీంట్లో ప్లే అవుతాయి. అన్ని ఛానల్స్ వస్తాయి దీంట్లో, తమిళ్ తెలుగు మలయాళం అన్నీ ఉన్నాయి. కన్నడ డిస్కవరీ ఛానల్స్ 3-4 ఉన్నాయి. మనం ఇంతకుముందు ఒక ఛానల్ చూసాము, ఇక్కడ 2 ఛానల్ చూసాము, అంటే 3 ఛానల్ అయినాయి. డిస్కవరీకి సంబంధించిన 3 వస్తున్నాయి మనకి. ఇంకా నేను సిగ్నల్ కరెక్ట్గా సెట్ చేసి ఉంటే ఎక్కువ వచ్చేవి. హెచ్డి ఛానల్స్ మన తెలుగు అయితే ఏవి కనబడించలేదు నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్దాం. ముందు మూవ్ చేద్దాం స్పీడ్గా. ఓకే 10 ఛానల్స్ మూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి డిడి కలర్స్ బంగ్లా ఇవన్నీ హెచ్డి వచ్చినాయి. అవైతే మన లాంగ్వేజ్ కాదు కదా, కన్నడ అయితే మనం చూస్తాం అప్పుడప్పుడు. కన్నడ వస్తుందా? ఓకే కన్నడ కూడా వస్తుంది ఫ్రెండ్స్. కన్నడ కలర్స్ వస్తుంది ఛానల్. ఓకే హెచ్డీలో అవి వచ్చినాయి ఫ్రీ ఛానల్స్. అవి మనకు ఫ్రీ టు ఎయిర్ సెట్ బాక్స్ కూడా వస్తాయి అవి. ఓకే స్పోర్ట్స్ అయితే తమిళ్ చూడండి, తమిళ్ వస్తుంది. తర్వాత హిందీ కూడా వస్తుంది. తెలుగు కూడా వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఒక ఛానల్ స్పోర్ట్స్ సంబంధించింది. నేనైతే గమనించలేదు, మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా అన్నాను. చూడండి స్టార్ మా వస్తుంది. నేను ఎక్కువసేపు చూపించలేను, ఎందుకంటే ఛానల్ కాపీరైట్ వచ్చిందనుకో నేను వీడియో మొత్తం టోటల్ డిలీట్ చేయాల్సి వస్తుంది. 3 times మాత్రమే ఛాన్స్ ఇస్తారు, తర్వాత ఛానల్ బ్లాక్ అయిపోతుంది. అందుకనేసి నేను ఎక్కువ చూపించట్లేదు. స్టార్ మా మూవీస్, తర్వాత మా మ్యూజిక్, ఇంకా అలా ప్రెస్ చేయగానే ప్లే అవుతుంది చూడండి. స్టార్ స్పోర్ట్స్, తర్వాత అండ్ పిక్చర్, అది హిందీ అనుకుంటా. స్పోర్ట్స్ ఛానల్ తెలుగు ఇక్కడ వచ్చింది చూడండి, స్పోర్ట్స్ తెలుగు అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే తెలుగులోనే ఉంది చూడండి. స్పోర్ట్స్ ఛానల్ ఒకటే వస్తుంది తెలుగు లాంగ్వేజ్లో. మరి ఎన్ని వస్తాయో నాకైతే తెలియదు. ఇప్పుడైతే దీంట్లో అయితే నాకు ఒకటే స్కాన్ అయింది. మీరు మీ దగ్గర ఎయిర్టెల్ కింద ఉంటే ఎన్ని వస్తున్నాయి మీకు చూడండి ఒకసారి. తెలుగులో స్పోర్ట్స్ ఛానల్ ఒకటే వస్తుంది ఇక్కడైతే. స్టార్ ప్లస్, జీటీవీ, తర్వాత డిజ్నీ ఛానల్. అప్పుడు హెచ్డీ చూసినాం మనం, ఇక్కడ నార్మల్ ఛానల్ ఉంది. తర్వాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 90% ఛానల్స్ అన్నీ ప్లే అవుతున్నాయి నాకు. 90% ఏంది, 95% అనుకోండి. దాదాపు ఒక 5-10 ఛానల్స్ మాత్రమే ఆఫ్లో ఉన్నాయి, అన్ని కలర్లోనే ఉన్నాయి చూడండి. విసా టీవీ మన తెలుగు ఛానల్ అనుకుంటా, విసా ఛానల్. తర్వాత రాజ్ న్యూస్ కన్నడ, రాజ్ న్యూస్ తెలుగు, రాజ్ మిక్స్ మ్యూజిక్ అనుకుంటుంది, రాజిక్ మిక్స్. ఓకే అది తెలుగు ఛానల్ అనుకుంటా, మ్యూజిక్ ఛానల్ అనుకుంటా అది. స్టార్ స్పోర్ట్స్ కన్నడ, అన్మోల్ సినిమా, అవన్నీ ఫ్రీ ఛానల్లో ఫ్రీ సెటప్ బాక్స్లో వస్తాయి మనకు. అమౌంట్ లేకుండా చూసే సెటప్ బాక్స్లో కూడా వస్తాయి అవి, హిందీ ఛానల్స్ అవన్నీ. తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ హెచ్డి, ఇది హెచ్డి వస్తుంది చూడండి. ఇందులో ఒక ఛానల్ అయితే ఇక్కడ చూడండి, జెమినీ మూవీస్ హెచ్డి, మన తెలుగు ఛానల్ హెచ్డి ఒక ఛానల్ అయితే దొరికింది ఇంతసేపటికి. ఇంకా నేను టీపీలో ఒక 7-8 టీపీస్ స్కాన్ చేయలేదు కాబట్టి నాకు ఛానల్స్ మిస్ అయినాయి, హెచ్డి ఛానల్స్ రావట్లేదు. చూడండి ఇది ఎయిర్టెల్ ఎంటర్టైన్మెంట్ హౌస్. దీంట్లో ఇక ఆల్ టైమ్ మూవీస్, స్టార్ భారత్, ఇవన్నీ హిందీ ఛానల్స్, జీ కన్నడ అన్నీ ప్లే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఒకటి కూడా అసలు గ్యాప్ లేదు. సోనీ మ్యాక్స్, స్టార్ మూవీస్ సెలెక్ట్ హెచ్డి అంట, ఇది కూడా హెచ్డి వస్తుంది. సౌండ్ వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి టోటల్ నేను ఛానల్స్ మూవ్ చేసేసాను.
ఎక్కడున్నామో నేను సౌండ్ తగ్గించేద్దాం అనేసి బటన్ ప్రెస్ చేసి ముందుకు వెళ్ళిపోయినాను. ఎన్నో ఛానల్లో చూస్తున్నాము, అసలు ఛానల్ నెంబర్ ఎంత ఇది? ఓకే 305లో ఉన్నాము, కరెక్ట్గానే ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎయిర్టెల్, ఇది ఇస్లామిక్ టీవీ. చూడండి 50 రూపీస్ ఉంది ఈ ఒక్క ఛానలే. మనం ఒక రీఛార్జ్ తోటి 150 రూపాయలు రీఛార్జ్ చేసేసుకొని మనము ఎన్ని ఛానల్ చూస్తున్నాం చూడండి. ఈ ప్యాకేజ్కి మనం తీసుకున్నాం అనుకోండి, ఈ టోటల్ ఛానల్స్ ప్లే కావాలి అనుకుంటే దాదాపుగా 450 రూపీస్ ఎయిర్టెల్ వాళ్ళకి రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ మనం సర్వర్లో అయితే ఓన్లీ 150 రూపాయలు రీఛార్జ్ చేసేసుకొని ఇన్ని ఛానల్ చూస్తున్నాం. జీ సినిమాలు తర్వాత GU అంట, జీ సినిమాలు వస్తుంది చూడండి, ఇంట్లో బ్యాక్ సైడ్ ప్లే అవుతుంది. ఓకేనా. తర్వాత స్టార్ స్పోర్ట్స్ 2 ఇవన్నీ మనకు అన్ని లాంగ్వేజెస్లో వచ్చినాయి. స్పోర్ట్స్ ఛానల్స్ వచ్చేసి తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ ఇవన్నీ మిక్స్ అయి వచ్చినాయి. స్టార్ గోల్డ్ కూడా వస్తుంది మనకి ఛానల్లో చూడండి. స్టార్ గోల్డ్ రొమాన్స్ కూడా ఓకే. లాగ్ తీసుకునేది ప్లే అవుతుంది. హిందీ ఛానల్స్ ఇవన్నీ. తర్వాత స్టార్ మూవీస్, ఇది ఫేవరెట్. నేను చిన్నప్పుడైతే చాలా చూసేవాడిని. అదే 2010 ఆ టైంలో మూవీస్, హాలీవుడ్ మూవీస్ వస్తుంటాయి కదా, అందుకనేసి. తర్వాత స్టార్ స్పోర్ట్స్ 1 ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఒక ఛానల్ ప్రాబ్లం ఉందంట. అది వచ్చేసి ఎండ్ పిక్చర్ అనేసి ఒకటి హిందీ ఛానల్ ఉంటుంది, HD ఛానల్. అదైతే ప్రాబ్లం ఉంది, రావట్లేదని చెప్తారు. TCL HD, ఈటీవీ అభిరుచి, జీ తెలుగు పైన మిస్ అయిపోయినాము మాటల్లో. జీ తెలుగు చూడండి, మనకి జీ తెలుగు ఛానల్ చాలామందికి రాదు. కొంతమంది ప్యాక్ చేసేసుకుంటారు జీ తెలుగు రాకుండా. జెమిని మావి మాత్రం వస్తుంటాయి, జీ తెలుగు అనేది రాదు మనకి. దీంట్లో జీ తెలుగు అనేది ప్లే అవుతుంది చూడండి. ఆల్మోస్ట్ తెలుగు ఛానల్స్ అన్ని మనకు రికవర్ అయినాయి. అన్ని ఛానల్స్ మనకి తిరిగి కొడితే ఒక 16-17 ఛానల్స్ మాత్రం తెలుగు ఛానల్స్ ఉన్నాయి. అవన్నీ అయితే మనకు ఇందాకైతే స్టార్టింగ్ నుంచి అయితే మనం అన్నీ చూసేసినాం. ఇది స్టార్ గోల్డ్ సెలెక్ట్, SVBC 2 ఇది కన్నడ అనుకుంటా, కన్నడ భక్తి ఛానల్ అనుకుంటా. ఎయిర్టెల్ సునేరేపల్లి అంట, 55 రూపీస్ ఉంది చూడండి. ఈ ఓల్డ్ మూవీస్ ఏమైనా వేస్తుంటారు దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, అది ప్లే అవుతుంది. అన్నీ యాక్టివ్లోనే ఉన్నాయి. ఎయిర్టెల్ బాలీవుడ్ హంగామా, ఓకేనా. ఎయిర్టెల్ సంబంధించినవి ఛానల్స్ ఉంటాయి కదా కొన్ని, అవి కూడా మనకు ప్లే అవుతున్నాయి. కార్టూన్ నెట్వర్క్, తర్వాత నిక్, ఈ కిడ్స్ కోసం ఈ ఛానల్స్. మన తెలుగు అయితే ఖుషి ఒకటి వస్తుంది. దీంట్లో లాంగ్వేజ్ సెట్ చేసుకోలేము మనం. ఈటీవీ వస్తుంది చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని దాంట్లో మనకి ఈటీవీ ప్యాకేజ్ రాదు. దీంట్లో అయితే ఈటీవీ అన్నీ వస్తుంది. జెమినీ మూవీస్, ఇది నార్మల్ HD కాదు. మనం ఇంతకుముందుకు HD చూసినాం. జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్ ఏదో చూసినాం. తర్వాత ఈటీవీ సినిమా, ఇవి ఈటీవీ కూడా అన్ని ప్యాకేజ్ వస్తున్నాయి మనకి. ఒక ఛానల్ కూడా మిస్ అవ్వలేదు. జెమినీ మ్యూజిక్ HD అంటే మనం ఫస్ట్ చూసిన జెమినీ మూవీస్, ఇప్పుడు HD మ్యూజిక్ వస్తుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే ఆల్మోస్ట్ 300 పైన ఛానల్స్ వస్తున్నాయి. 400లో వచ్చినాం మనం. నిక్ HD, ఇంతకుముందు నార్మల్ చూసినాము, ఇది HD. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హాలీవుడ్ మూవీస్ వస్తాయి అనుకుంటా దీంట్లో. MNH+, ఉదయ HD, సూర్య HD ఇవన్నీ కన్నడ మలయాళం ఛానల్స్. ఆజ్ తక్ HD న్యూస్ ఛానల్ ఇది. ఎంటర్టైన్ బంగ్లా అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. దాదాపుగా 400 పైన ఛానల్స్ వస్తున్నాయి. ఇది ఈటీవీ బాల్ భారత్ పిల్లలది. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే అన్ని ఛానల్స్ మనకి రికవర్ అయినాయి. నేను అన్ని ఏవైతే వస్తున్నాయి నాకు చూపించాను. నేను ఇంకా డిష్ అనేది కరెక్ట్గా సెట్ చేయలేదు కాబట్టి నాకు రావట్లేదు. నా ఓల్డ్ బాక్సా కాదా అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సర్వర్లోకి వెళ్ళి సైడ్ బటన్ నొత్తాలి. ఇది CC క్యామ్ అనేది చూపిస్తుంది. న్యూ CS, MG క్యామ్, ఇవన్నీ GSM క్యామ్, ఇవన్నీ ఇంతకుముందు పనిచేసేవి. ఒకప్పుడు ఈ సర్వర్లు యూజ్ చేసుకొని టీవీ అనేది ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి. CC క్యామ్ కూడా మన రీసెంట్గా 5 months బ్యాక్ బంద్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నా బాక్స్ ఇది. మరి వేరే బాక్స్ ఎవరిదైనా తీసుకొని రికార్డింగ్ చేశానని అనుకున్నారు కాబట్టి నేను నా ప్రీవియస్ సండర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్స్పైర్ November 13. ఓకేనా ఫ్రెండ్స్, నా సెటప్ బాక్స్లోనే నేను ఇవన్నీ రికార్డ్ చేశాను, షూట్ చేశాను. ఒక బాక్స్లోనే ఒక రీఛార్జ్ తోటే ప్లే చేశాను. తర్వాత యూట్యూబ్ కూడా వస్తుందా రాదా అనేది మీకు డౌట్ ఉంటుంది. యూట్యూబ్ వస్తుంది. మనకు స్మార్ట్ టీవీ అనేది తీసుకుంటాం కదా, దాంట్లో ఎలాగైతే మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇచ్చి ఉంటారో అదే సాఫ్ట్వేరే సేమ్ అదే అలాగే ఉంటుంది. కాకుంటే దీంట్లో నాది 3G ఉంది, BSNL ఉన్న వాస్తవం చెప్తా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకు జియో ఇక్కడ సిగ్నల్ రాదు కాబట్టి BSNL తీసుకున్నాను. BSNL కూడా 4G అప్పుడప్పుడు వచ్చి సిగ్నల్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే 3Gలో అసలు సిగ్నల్ అనేది ప్రాబ్లం రాకూడదు అనేసి నేను 3Gలో సెట్ చేసి ఉంచాను. ఇక్కడ ట్రెండింగ్లో ఉన్నాయి, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి, వచ్చింది చూడండి. నేను ఛానల్ మ్యూట్లో ఉంచాను చూడండి. ఇక్కడ సింబల్ కూడా ఉంది, సౌండ్ వస్తలేదు మీకు. చూడండి ఎక్కడైనా బఫరింగ్ అవుతుంది అసలు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.